టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. చంద్రబాబు రాకతో ఆయన స్వగ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి చంద్రబాబు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆయన నిన్న నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతాన్ని పలికారు. చంద్రబాబు నారా లోకేష్ గ్రామానికి రావడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు ఇవాళ నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు చంద్రబాబు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు లోకేష్ గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు, కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రులైన ఖర్జూరా నాయుడు, అమ్మన్నమ్మ సమాధులకు నివాళులర్పిస్తారు. తర్వాత గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించబోతున్నారు. అనంతరం సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నారావారిపల్లి నుంచి చంద్రబాబు నివాసం నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ఝాన్సీరాణి, అంటే చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్ననే ఇక్కడ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నారా లోకేష్ అట్లాగే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు. అట్లాగే 2 రోజుల క్రితమే నారా భువనేశ్వరి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కాసేపట్లోనే వీరంతా కూడా ఇంట్లో నుంచి బయటికి రాబోతున్నారు. ఇవాళ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏటా తాను ఆనవాయితీగా నిర్వహించే గ్రామదేవత గంగమ్మ కావచ్చు, కులదైవం నాగాలమ్మకు 2 ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు ఇద్దరు సమాధుల వద్ద కూడా ప్రత్యేక నివాళులు అర్పించబోతే ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేత నరసింహప్రసాద్ సార్తో మాట్లాడేద్దాం. ఎన్నికలకు బయట వస్తారు, ఏంటి ప్రోగ్రాం ఇవాళ? సార్ కాసేపులో బయటకు వస్తారు. సాంప్రదాయాలకు విలువిచ్చే మా నాయకుడు ప్రతి ఏటా మిస్ కాకుండా స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఈ తెలుగు ప్రజలకి మన సాంప్రదాయాల గురించి తెలియజెప్తున్నారు. ఆయన భావితరాలు ఇవన్నీ ఆదర్శంగా తీసుకోవాలి. దాంట్లో ముందుంటారు మా నాయకులు. ఈరోజు కాసేపులో బయటకు వచ్చి నాగాలమ్మ, గంగమ్మ గారికి పూజల కార్యక్రమాలు చేసి తల్లిదండ్రులకి పూజలు చేసి ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటుకునేదానికి కాసేపట్లో బయటకు వస్తున్నారు. ఇది పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నాగాలమ్మ, అదే గంగమ్మ, దొడ్డి గంగమ్మ ఈ 2 ఆలయాలు ప్రత్యేక నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు ఇంటి బయట కూడా చూస్తున్నాము. సంక్రాంతి సంబరాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కాసేపు వీళ్ళతో అంతా కూడా చంద్రబాబు నాయుడు దంపతులు వీరితో గడపబోతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పూలమాలేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం ఇంటి ముంగిట వాతావరణం చూస్తున్నాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్యులు అట్లాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చాలా మంది టీడీపీ నేతలంతా కూడా ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారంతా కూడా పండగను విడిచిపెట్టి మరీ అధినేతకు శుభాకాంక్షలు చెప్పడం కోసం నారావారిపల్లిలోనే చంద్రబాబు నాయుడు స్వగృహం వద్ద బయట వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. అంతేకాకుండా మొత్తం నారావారిపల్లి చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్లంతా కూడా రావడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు నాయుడిని కాసేపట్లో వారంతా కూడా కలవబోతున్నారు. అందరితో కూడా వారికి పండగ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత యథావిధిగా పూజలు అట్లాగే సమాధి వద్ద నివాళి అర్పించబోతున్నారు చంద్రబాబు నాయుడు దంపతులు. రైట్, థ్యాంక్ యూ మురళి.